మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాము. నేటి దినాన మార్కు సువార్తలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు మనం చదవబోతూ ఉన్నాము. అందులో 13వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగు తెలియననెను. ఉపమానముల గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నటువంటి ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాటి యొక్క వివరణను మనం చూడబోతూ ఉన్నాం. మరి మార్కు సువార్తలో ఉన్నటువంటి భాగాన్ని 4వ అధ్యాయాన్ని 13 నుంచి మరి 13వ వచనాన్ని మొట్టమొదట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? ప్రశ్న. అలాగైతే ఉపమానములన్నీ మీకెలాగు తెలియననెను. ఉపమానములు వాటి యొక్క భావాన్ని, వివరణను మనము ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకొరకు జ్ఞాపకం చేసుకుందాము అని అంటే, ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి మన యొక్క బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నాయి. వాటి విషయంలో మనం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19-20 వచనాన్ని మనం చూద్దాం. 19-20 వచనాన్ని. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. ఈ యొక్క సందర్భము ఉపమానాన్ని వివరణను మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. ఆయా సందర్భాలు మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి. ఏమిటి అని అంటే, దేవుని వాక్యం తేటగా మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. మాట్లాడేటటువంటి వాళ్ళము మనము కాదు, మాట్లాడించేది దేవుడే అనేటటువంటిది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఒక అందంగా వాటిని మనం చదవడానికి, తెలుసుకోవడానికి ఒక ప్రయత్నాన్ని మనము కొనసాగించే వారిగా మనం ఉండాలి. ఎందుకు ఆ సందర్భంలోనే తెలియపరచబడుతూ ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క ఉపమానము యొక్క వివరణను గురించి మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగీతాలను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి అని అంటే, మళ్ళీ చదువుకుందాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగీతాలను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాం. ఆత్మ నేర్పు మాటల చేతనే మేము బోధిస్తూ ఉన్నాం. అంటే
మనుషుల యొక్క మాటల చేత మేము బోధించడం లేదు. మనుషుల యొక్క జ్ఞానము చేత మేము బోధించడం లేదు. దేని గురించి బోధిస్తున్నా కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలనే మేము బోధిస్తున్నాం. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదన్. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించెదన్. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి యెహోవాకు. మనకు ప్రాణాన్నిచ్చిన ప్రాణప్రియుడు యేసు ప్రభువారు. మనల్ని పరలోకపు తండ్రి కన్న తండ్రిగా మనకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ సందర్భాలలో మీకు నేర్పిస్తాననేటటువంటిది మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఉపమాన రీతిగా మనం బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ బోధ యొక్క వివరణ మనం చూస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయాలను మనము కొద్దిగా వివరణ చూసుకొని మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఎందుకు అనంటే వాటి యొక్క భావాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకోవాలి. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, క్షమించండి, ఇంతకుముందు నేను సంగీతాలను అన్నట్టుగా నేను పలికి ఉంటున్నాను, క్షమించండి. ఆత్మ సంబంధమైన సంగతులను మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించియే మేము బోధించుచున్నాము. దేని గురించి బోధిస్తూ ఉన్నారు పౌలు గారు? ఆత్మ సంబంధమైన సంగతులను గురించే బోధిస్తూ ఉన్నారు. మరి మనుష్య రీతిగా ఉన్నటువంటి సంబంధాన్ని, శరీర రీతిగా ఉన్నటువంటి సంబంధాన్ని పౌలు గారు గుర్తు చేయడం లేదు. ఆత్మ సంబంధమైన సంగతులను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. 3వ అధ్యాయము 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతి నిమిత్తము ఖండించడము, శిక్షించడము, గద్దించడము, హెచ్చరిక చేయడము మరి ప్రయోజనకరమైనదని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మార్కు సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని బేసిక్ చేసుకొని ఈ యొక్క వచన భాగాలను మనం చదువుతూ ఉంటున్నాం. మరి ఈ లేఖనాన్ని మనం చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము మళ్ళీ 13-14 వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 13-14. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలాగూ తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. నేటి దినాన మనం నేర్చుకునే అంశము విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. వాటి యొక్క వివరణను ఈ రాత్రి కాలమందు విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన సంగతులను మనం బోధించుకుంటూ ఉన్నాం. వ్యక్తిగత మాటలు, వ్యక్తిగత విషయాలను ఇందులో ఏది మనము చేర్చకుండగా దేవుని మాటలతో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనకన్నా ముందుగాల
చాలామంది వాటిని జ్ఞాపకం చేసుకున్నారు, నెమరేసుకున్నారు, వారి జీవితంలో ఆస్వాదించారు, దేవుని యందు ఆనందించారు. నేటి దినాన మనము విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. మన అంశ భాగాన్ని, వాక్యాన్ని విత్తడము చాలా ప్రాముఖ్యమైనటువంటి పనిగా ఉంటూ ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూసుకొని ఈ యొక్క అంశ భాగాన్ని మనం ముగిద్దాము. మళ్ళీ ముందొచ్చేటటువంటి అంశాన్ని మనం చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో అంశం త్రోవ ప్రక్క నుండి వారెవరనగా అనేటటువంటి వాటి ఈ వర్ణను మనము చూద్దాం ప్రియులారా. ఇప్పుడైతే లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనాన్ని చూసుకొని మరి వాక్య భాగాన్ని ముగిద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యం. విత్తనము దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. విత్తనము మళ్ళీ చదువుదాము. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యం. ఆ విత్తనం ఏమై ఉంటున్నది అని అంటే దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. విత్తడం మాత్రమే మన పని అనేటటువంటిది, అదే వాక్యము అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును ప్రియులారా, ఈ లోకంలో కనిపెట్టేటటువంటి వ్యక్తులు, శాస్త్రవేత్తలు, వారు దేని మీద అయితే దృష్టి పెడతారో దాన్ని కనిపెట్టేటటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తారు. రైతు విత్తనాలను సేకరించి ఏ పంటనైతే విత్తాలనుకుంటాడో ఆ పంటను విత్తుతాడు. అలాగునే వాక్యాన్ని విత్తడము చాలా ప్రాముఖ్యమైందని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మన బాధల్లో నెమ్మదిచ్చేది, అశాంతిలో సమాధానం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది గుర్తు చేస్తూ ఉంది. ఆ విత్తనాన్ని మనం విత్తుతూనే ఉండాలి, విత్తనాలను విత్తుకుంటూనే ఉండాలి. అదే దేవుని వాక్యం అనేటటువంటిది. దేవుని వాక్యం అనే విత్తనాలను విత్తాలి, అది ఫలించాలి, అభివృద్ధి చెందాలి అనేటటువంటిదే దేవుని యొక్క చిత్తమై ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ మొట్టమొదట 13వ వచనము 14వ వచనాన్ని మనం చూసాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూసినప్పుడు ఏముంది అక్కడ అని అంటే, మరి చూద్దాం, మళ్ళీ కూడా చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. 15వ వచనం, 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు. నేటి దినాన మనం నేర్చుకున్న అంశం చిన్ని ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు 15వ వచన భాగాన్ని, మార్కు సువార్త 4:15వ వచన భాగాన్ని తీసుకొని ముందుకు వెళుతూ ఉంటుండగా మీ చిత్తం మా పట్ల నెరవేర్చమని, అయినా మీరే తోడుగా ఉండి మాట్లాడించమని ఈ మానవులు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.